చిత్తూరు పార్లమెంటు ప్రజలు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ కౌంటింగ్ జరిగింది. ప్రథమంగా నన్ను నమ్మి నాకు ఈ సీటు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమిలో భాగస్థులైన పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి మేడంకి నేను కృతజ్ఞత చెప్తా ఉన్నాను. అలాగే ఎలక్షన్ అంతా సవ్యంగా సాగింది. ఈ చిత్తూరు ప్రజలు మమ్మల్ని నమ్మి మా రిప్రజెంటేషన్ కావాలని చెప్పి మంచి మెజారిటీ ఇచ్చారు. ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ 2,20,500 మెజారిటీతో నాకు విజయాన్ని అందించారు. అలాగే వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చెప్తా ఉన్నాను. ఏ నమ్మకంతో అయితే నాకు ఇంత మెజారిటీతో విజయం అందించారో ఆ నమ్మకాన్ని నిలబెడతానని, ఖచ్చితంగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడిన ప్రతి ఇష్యూని ఈ నెక్స్ట్ 5 yearsలో ప్రయారిటీతో పాటు తీసుకొని వాటన్నిటిని చేస్తానని మరొకసారి మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా అట్లాగే ఇప్పుడు దాకా ఎట్లాగైతే కోఆపరేట్ చేశారో నాకు కూడా ఈ నెక్స్ట్ 5 yearsలో నేను చేసే కార్యక్రమాలన్నింటిలో మీరు కూడా సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ చిత్తూరు డిస్టిక్ ఉన్న కార్యకర్తలందరూ, తర్వాత క్యాడరు, అలాగే డిజిగ్నేషన్స్ ఉన్నవాళ్ళు, రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇతర పదవులు లేని దొరబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగా కోఆపరేట్ చేశారు. వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఇంత విజయాన్ని అందుకొని వెళ్ళగలుగుతున్నాం. అలాగే నేను ప్రతి నామినేషన్ టైంలో చెప్పాను మీ అందరికీ, నేను గెలవటమే కాకుండా మా నియోజకవర్గం ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించి తీసుకెళ్తామని చెప్పాం. అది ఖచ్చితంగా నిజమైపోయింది. ఇప్పుడు అందరూ 7 నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలిచినాయి. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతారు. మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తారనే చెప్పి మనం ఇంత ప్రయత్నం చేస్తాం, ఆయన చేస్తారు. సో మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ.